దుల్కర్ గారు మీ హ్యాట్రిక్ ఫినిష్ అయిపోయింది, తొందరగా సెకండ్ హ్యాట్రిక్ స్టార్ట్ చేసేది. ఒక సగటు మనిషి మీద సినిమా తీస్తూ దాన్ని పద్ధతిగా చెప్పి చాలా మంచి సినిమా కింద టర్న్ చేసి దాన్ని సక్సెస్ఫుల్ సినిమా చేయడం అనేది కొంచెం చాలా కష్టమైన పని అండి. అది సరి సినిమాతో స్టార్ట్ చేసి లక్కీ భాస్కర్ తోటి ల్యాండ్ అయ్యాడు. అండ్ వెంకీ నాకు సరి సినిమాతోనే నచ్చడం మొదలెట్టినాడు. దాని ముందర సినిమాలు లాంటి సినిమాలు చాలా మంది చేశారు, లవ్ స్టోరీస్ చేశారు, అందరూ చేశారు. బట్ సార్ ఒక సోషల్ ఇష్యూ తీసుకొచ్చి అంత హృదయంగా నేను ఏడ్చాను ఆ సినిమా చూసి. అప్పటి నుంచి నేను వెంకీకి ఒక రకంగా ఫ్యాన్ అయ్యాను. చాలా బాగా చేశాను ఆ సినిమా, నేను చాలాసార్లు చెప్పినట్టున్నాను సార్ గురించి. ఈ లక్కీ భాస్కర్ సినిమా నేను ఇంటర్వ్యూస్లో చూసాను, అందరూ మాట్లాడతాం. ఇందాక జనాలు చెప్పడం కానీ దీనికి చిన్న ఉదాహరణ ఏంటంటే మా అమ్మగారు మా అమ్మమ్మ గారు వాళ్ళందరూ సినిమా చూసారు అనమాట. దుర్గు వాళ్ళందరూ వచ్చి నన్ను ఏమడిగారంటే, అరే నువ్వు ఎప్పుడు తీస్తావరా ఇలాంటి సినిమా, చాలు నువ్వు తీసే లవ్ స్టోరీస్ కానీ ఇలాంటి కొంచెం పనికొచ్చే సినిమా చెయ్యని చెప్పి వాళ్ళందరూ నాకు చెప్పారు. ఒక అరగంట చెప్పారు పోయి చేస్తాను. సో అది చాలా పెద్ద ఫీట్, మామూలు ఫీట్ కాదు. అది ఏజ్ 80 years, మా అమ్మగారు ఏజ్ 70 years ఇద్దరు. మా అమ్మమ్మ అంటే అమ్ములేవాడు మా వైఫ్ సైడ్. సో అందరూ ఫ్యామిలీతో వెళ్ళారు. ఇప్పుడు ఇందాక మీరు చూస్తున్నట్టే వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే అంత గొప్పగా చెప్పారనమాట. అది చిన్న ఫీట్ కాదు, అసలు చిన్న ఫీట్ కాదు. మనకి అసలు మామూలుగా ఎంజాయ్ చేయండి, సక్సెస్ రిలాక్స్ అవ్వండి ఇంకా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్.